నరసరావుపేటలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆధ్వర్యంలో ఆర్డీఓ మధులత పర్యవేక్షణలో మున్సిపల్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఓటు హక్కు మన హక్కు, ప్రతి పౌరుడు తప్పనిసరిగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో ఓటు కీలక పాత్ర పోషిస్తుందని వారు పేర్కొన్నారు. అనంతరం ఓటర్ల అవగాహన కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ స్వయంగా సర్టిఫికేట్లను అందజేశారు. ఈ ర్యాలీలో ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఓటు ప్రాముఖ్యతను చాటే నినాదాలతో అవగాహన కల్పించారు. జాతి, కులం, వర్గం, భాష లేదా ఓటు వేసే రోజు పండుగ, ఓటు వేసే రోజు. తహసీల్దార్ గారికి అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన బిఎల్ఓస్ అండ్ స్టూడెంట్స్ అందరికీ కూడా నెక్స్ట్ ఎలక్ట్రిషన్ కాంపిటీషన్, డ్రాయింగ్ కాంపిటీషన్ ఫస్ట్, సెకండ్. భలే 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 రే, ఓట్ల పండగొస్తుంది రో ఓ అన్నలు, ఓటు విలువ తెలుసుకోండిరా నా తమ్ములు. ఓటంటే అరే ఓటంటే భలే, ఓటంటే ఓటు కాదులే నా అక్కలు, మన బ్రతుకులని మార్చేదిలే. ఈ ఓటు మన ఊరు మన పల్లె మన చేతిలో ఉన్నదిరా, మన ఊరు మన పల్లె మన చేతిలో ఉన్నదిరా. పైసకి మందుకు నువ్వు లొంగి మరీ ముందు బోకు, ఓట్ల ముందు వచ్చేటోళ్ళ మాట మరీ నమ్మబోకు. ఒట్టేసి చెబుతున్నా నువ్వు మారబోకు ముందు ఓ తమ్మి. ఈ పిల్లలు చాలా మంచిగా మాట్లాడారు. వాళ్ళందరికీ నా బ్లెస్సింగ్స్. ఇంత టాలెంట్ ఉంది అసలు మన జెడ్పిహెచ్ఎస్ స్కూల్స్లో తెలిసింది. టీచర్ గారు కూడా బాగా మాట్లాడారు. సో చాలా కష్టపడి ప్రిపేర్ అయ్యారు కనిపిస్తుంది. సో వాళ్ళ ఎఫర్ట్స్ని అభినందన తెలియజేస్తున్నాను. ఈ ఓటర్ దినోత్సవం ప్రతి ఇయర్ 25th జనవరి సెలబ్రేట్ చేస్తున్నాము. ఒక గుర్తుగా దట్ మన ఓట్ ఎంత విలువైనది. ఈ ఇయర్ మై ఇండియా మై ఓట్ నినాదంతో ఇది సెలబ్రేట్ చేస్తున్నాము. మనకి ఎలక్షన్ పీరియడ్ కాకపోయినా కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా రెగ్యులర్గా జిల్లా స్థాయిలో, కాన్స్టిట్యుయెన్సీ స్థాయిలో చాలా వర్క్స్ జరుగుతున్నాయి. ఈ ఓట్ సంబంధించి, ఎలక్షన్ సంబంధించి ప్రతి 5 years తర్వాత వర్క్ జరుగుతుంది అలా అయితే కాదు. ఎవ్రీ ఇయర్ మనం దీని మీద పని చేస్తూ ఉంటారు. ముఖ్యంగా దేని గురించి? ఓటర్ లిస్ట్ గురించి. మన డెమోక్రసీ స్ట్రెంథన్ అవ్వాలంటే బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్. మన డెమోక్రసీ సరిగా వర్క్ చేయాలంటే ఓట్ అందరూ వేసుకోవాలి, అందరూ వేయాలి ఓట్ కంపల్సరీ. కానీ ఆ ఓట్ వేయాలి అంటే వాళ్ళు ఓటర్ లిస్ట్లో ముందు ఉండాలి. ఆ ఓటర్ లిస్ట్లో చేర్చుకోవడానికి అందరినీ ఇప్పుడు ప్రాసెస్ జరుగుతుంది. మన యూత్ ఓటర్స్ వాళ్ళని అపీల్ చేస్తున్నాను. 17 to 18 years వాళ్ళు 17 years దాటగానే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్. అసలు ఆన్లైన్ ఓటర్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్కి వెళ్ళి ఏజ్ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, ఫోటో ఈ 3 ఇస్తే చాలు, ఎన్రోల్మెంట్కి అప్లికేషన్ అయిపోతుంది. సో వాళ్ళ ఇంటిలో కూర్చొనే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సెకండ్లీ మన బిఎల్ఓస్ ఉంటారు, పోలింగ్ స్టేషన్కి బిఎల్ఓస్ ఉంటారు. వాళ్ళ నుంచి Form 6 తీసుకొని దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇది మనకి అక్రాస్ ద స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి అపీల్ చేస్తున్నాను యూత్ ఓటర్స్కి, టీచర్స్కి, స్కూల్స్కి, కాలేజెస్కి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎక్కువ మంది ఉన్నారు. ఒక డ్రైవ్గా తీసుకొని, మెగా డ్రైవ్గా తీసుకొని అందరినీ ఓటర్గా చేర్చుకోవాలి. సో మనకు తెలుసు ఇండియా అన్నది లార్జెస్ట్ డెమోక్రసీ, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా. సో ఈ డెమోక్రసీ భాగంగానే మనము ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ చేస్తూ మన ఓటు హక్కుని అందరూ కూడా ఉపయోగించుకుంటున్నాము. దాదాపు మన దేశంలో 99 కోట్ల మంది ఓటర్లుగా ఇప్పటికే రిజిస్టర్ అయి ఉన్నారు. సో దీంట్లో భాగంగానే ఈ డెమోక్రసీని సెలబ్రేట్ చేసుకోవడానికి
అలాగే మనకున్న ఓటు హక్కుని అందరూ కూడా నిర్భయంగా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో మనము ఈ 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం అనేది జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగానే ఈరోజు మొదటగా మనం ఒక ర్యాలీ అనేది కండక్ట్ చేసుకోవడం జరిగింది. మన మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు కూడా. తర్వాత ఈ ఓటర్ల ప్రతిజ్ఞతో మనం మొదలు పెట్టాము.